హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ వింటాగీస్. రీసెంట్గా హాట్ టాపిక్ ఈషా మూవీ. యాక్చువల్గా ఈ సినిమా గురించి నిన్నటి వరకు చాలా మందికి తెలియకపోవచ్చు. బిఫోర్ 2 వీక్స్ బ్యాక్, యాక్చువల్గా ఒక 2 వీక్స్ బిఫోర్, ఐ థింక్ 3 వీక్స్ అనుకోండి. డిసెంబర్ 12th రిలీజ్ అవ్వాల్సింది. అంతకు ముందే ఒక 1 వీక్ ముందు వీళ్ళు ఆ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారనమాట. సినిమా 12th రిలీజ్ చేయాలని చెప్పి సమ్ కారణాల వల్ల, అంటే అక్కడ పోస్ట్ పోన్ అవ్వడం, కొన్ని రిలీజ్ అవ్వడము, సో అక్కడ స్పేస్ దొరకకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేయడం. ఇది కూడా బన్నీవాస్ గారు ప్రొడక్షన్ కింద జరుగుతుంది అనమాట. చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం మొత్తం కూడా. దానికి సంబంధించిన వాళ్ళు ఒక వార్నింగ్ నోట్ కూడా వదలడం జరిగింది. దాని మీద అగ్రిమెంట్ సైన్ లాగా. సినిమాలో భయపడే సీన్లు చాలా బీభత్సంగా ఉన్నాయి. ఒక 5-6 సీన్లలో చాలా భయంకరంగా ఉండబోతుంది. ఆ సీన్స్ చూస్తే ఖచ్చితంగా ఒళ్ళు గగ్గోలు పుడుతుంది. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసిన టైంలో కూడా ఒక్కసారి సడన్ గా ఇట్లా సౌండ్ వచ్చి జలక్కని ఉలిక్కి పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం, ఒక ప్లస్ చెప్పారు. మీకు కనుక భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఆవిడ ఎక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఎత్తుకొని ఉంటారని చెప్పేసి ఇలాంటి మంచి విషయాలు కూడా చెప్పారు అనమాట. సో అలా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో భయపడే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ప్లస్ అనమాట. అది పక్కన పెడితే సినిమాలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫిల్మ్ గా, అంటే మన ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫిల్మ్ గా తెరకెక్కబోతుందని చెప్పి టీం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది స్టేజ్ మీద. వాళ్ళు ఒక వార్నింగ్ వదిలారు. మీరు సినిమాకి వెళ్తే మాకు సంబంధం లేదు, మీరే వెళ్ళాలి. భయపడాలి అనుకుంటే సినిమాకి వెళ్ళి చూడండి. వద్దు, భయపడి మేము తట్టుకోలేము, మాకేమన్నా అవుతుంది అన్నప్పుడు వెళ్ళకండి అన్నట్టు ఒక వార్నింగ్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో సైన్ చేయించుకొని వెళ్ళండి అన్నట్టుగా పెట్టారు. మరి అది మనకు థియేటర్ దగ్గర పెడతారో లేదో తెలియదు కానీ, బట్ టాక్ అయితే అదిరిపోయింది నిజంగా. అంటే మీన్స్ ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు దాని మీద వీడియో చేయాలనిపించింది. కుదరలేదు టైం చేయడానికి. బట్ ఇప్పుడు నేను ఒకటి వార్నింగ్ అని వదిలారు. ఆ వార్నింగ్ లో ఆ చిన్న ఒక 1 minute అరౌండ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ లేదు. అది కూడా చాలా బాగుంది, ఈషా వార్నింగ్ అని చెప్పి. ఆ సీన్స్ అయితే చాలా భయంకరంగా చిత్రీకరించాలని అనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు భయంకరమైన సినిమాలు, ఇట్లా భయపడే హారర్ ఫిల్మ్స్ తెలుగులో చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏంటనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. దాని తర్వాత మీరు ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారా, ఇంకా ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు? మీరు ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడే వాళ్ళు అయితే ఈషా సినిమాకు ఎంతమంది వెళ్తున్నారు? రేపు వెళ్తున్నారా ఖచ్చితంగా సినిమాకి? రేపైతే నేనైతే కొంచెం ఈ హర్రర్ ఫిల్మ్స్ చూడాలంటే కొంచెం చూస్తా. నేను భయపడిన సినిమా అప్పట్లో అయితే బాగా మయూరి. కొంచెంగా చాలా భయంకరమైన సీన్స్ ఉంటాయి. సైలెంట్గా ఉండి సినిమాలో అలాంటి సీన్స్ 5-6 దాకా ఉన్నాయంట. సడన్ గా సైలెంట్ గా ఉండి ఉన్నట్టుండి సౌండ్ రావడము, ఇలాంటి భయంకరమైన సీన్స్ మనకు సీట్లలోంచి కగ్గులు పుడిచే విధంగా కొంచెం భయపెట్టే సీన్స్ ఉన్నాయని చెప్పి టీం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళకపోవడం బెటరు. అట్లా ఉండి భయం ఎక్కువ ఉండే వాళ్ళైతే వెళ్ళకపోవడం బెటరు. అలా కాదు, మాకేం లేదు, ధైర్యంగా ఉన్నామంటే వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా. అవి తర్వాత కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మనకు అప్పుడే అంత ఈజీగా పోదు. తర్వాత అది సెకండ్ షోస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొంచెం మీరు ఆలోచించుకొని సెకండ్ షోకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకొని వెళ్ళండి. మీ ప్లేసెస్ నుంచి మీ సరౌండింగ్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే సరౌండింగ్స్ కొంచెం భయంకరంగా ఉన్నాయంటే మీరు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలంటే భయపడతారు. ఇలాంటివి లేకుండా సినిమాను బాగా ప్రశాంతంగా చూడాలనుకుంటే డైలీ వెళ్ళి చూసేయండి. లేదా సెకండ్ షోకి అయినా కంఫర్టబుల్ అనుకుంటే, సో హారర్ బ్యాచ్ ఉంటారు కదా, ఖచ్చితంగా చూసేయండి వెళ్ళి. సో మీలో రేపు 25th రోజున ఎంతమంది ఈ సినిమాకి వెళ్తున్నారు కింద కామెంట్ చెప్పేసండి. అలాగే నేనైతే ఈ సినిమాకి ఇప్పుడు వెళ్ళను, 2 days ఆగి వెళ్తాను. చూద్దాం రివ్యూస్ అని చూసిన తర్వాత. నాకు కొంచెం హారర్ ఫిల్మ్ చూడాలంటే కొంచెం ఎక్కడో నాకు భయంగా పోయా. అమ్మో, చూద్దాం మరి. మీరేమనుకుంటున్నారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్లు చెప్పేసండి. ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిందా లేదా ట్రైలర్ చూసిన తర్వాత? ఒకవేళ చూడకపోతే చూడండి, చూసిన తర్వాత సినిమాకి వెళ్ళడానికి ట్రై చేయండి అనమాట. నాకైతే నచ్చింది. హారర్ ఖచ్చితంగా ఉండబోతుంది, భయపెట్టబోతుంది అని కూడా తెలుస్తుంది. మీకేమనిపించింది అనేది కింద చెప్పేసేయండి, మాట్లాడుకుందాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లవ్ యూ ఆల్.